హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వర్ష తెలుగు టెక్ హోల్గా వీడియోస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మన ఇన్స్టాగ్రామ్లో మన యొక్క మెసేజ్ని చదివినా కూడా చదవకుండా ఎలా పెట్టుకోవచ్చో తెలుసుకుందాం. సో అది ఎలా అంటే, ఇప్పుడు మీరు ఎవరికైనా మెసేజ్ చేశారనుకోండి, వారు మెసేజ్ ఓపెన్ చేసినా కానీ మనకు లాస్ట్ సీన్ అని కనిపిస్తుంది, సీన్ అని. ఆ సీన్ అనేది మనకు కనిపించకుండా ఇతరులకు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. దానికంటే ముందు ఫ్రెండ్స్, మీరు మరోసారి నా వీడియోని చూస్తే లైక్, కామెంట్, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రావడానికి పక్కనే కనిపిస్తున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. దానికి మీరు ఎలాంటి యాప్ కూడా డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ముందుగా మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేయండి. నేను కొన్ని టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్, ఆ విధంగా చేయండి. ముందు మీరు యొక్క ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఎవరైనా మెసేజ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. ఈ విధంగా ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే నాకు ఎవరు లేరు. ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకు ఇలా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది కదా. ఇలా వచ్చినప్పుడు మనము ఎవరన్నా మనం చేసిన మెసేజ్ని వాళ్ళు లాస్ట్ సీన్ అని కనిపిస్తుంది, సీన్ అని. వారికి మనం పంపిన మెసేజ్ని చూడాలంటే వారి మొబైల్లో లాస్ట్ సీన్ అని కనిపిస్తుంది కదా. అలా కనిపించకుండా ఉండడానికి ఇప్పుడు ఇక్కడ కనిపించింది ఫ్రెండ్స్, మనకు సీన్ అని చూశారన్న అతడు. అలా కనిపించకుండా ఉండాలంటే ఎలానో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. దానికి మీరు చేయాల్సిందల్లా, మనకు మెసేజ్ వచ్చినప్పుడు ఆ మెసేజ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇతడు పంపిన ఎగ్జాంపుల్, ఈ పర్సన్ ఇతడు పంపిన మెసేజ్ని ఇలా చూస్తారు కదా. ఇలా చూడకుండా మీరు మీ యొక్క మొబైల్ డేటా అనేది ఆఫ్ చేసి చూడండి. ఈ విధంగా చూడండి. చూస్తే అతడు చూసినట్టు కూడా తెలియదు, ఈ విధంగా చూడట్టున్నట్టు. అలాగే ఇంకొకటి, దీనికి ఇట్లా కాకుండా కానీ మనకు అలా పెట్టినా కూడా ఓసారి చూపిస్తూ జరుగుతుంది. అలా కాకుండా మీరు ఫ్లైట్ మోడ్లో పెట్టండి. మీ మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి చేయండి. చేస్తే వారికి చూపించదు. ఎట్టి బస్సులో మనకు మళ్ళీ కూడా పైన అలాగా మెసేజ్ వచ్చినట్టు చూపించడం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఉండండి. నా వేరే ఒక అకౌంట్ నుంచి వెళ్ళి ఈ అకౌంట్కి మెసేజ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దానికి హాయ్ అని మెసేజ్ చేశాను. మెసేజ్ చేసి ఇప్పుడు మీకు చూస్తాను, చూడండి. హాయ్ అని మెసేజ్ చేశాను. ఇంకా చూసినట్టు ఏం కనిపిస్తలేదు. ఇప్పుడు నేను ఈ మెసేజ్ అనేది చూస్తాను, చూడండి. నాకు వచ్చిన మెసేజ్ని ఇప్పుడు మీకు చూస్తాను. రిక్వెస్ట్ పడింది. ఇప్పుడు ఇలా వచ్చిన మెసేజ్ని మనం డైరెక్ట్ ఇలా ఓపెన్ చేయకుండా ముందుగా మీరు మీ మొబైల్ డేటాను ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి. పెట్టుకొని మనకు ఏం మెసేజ్ చేశాడో ఓపెన్ చేసి చూడండి. హాయ్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్, మనం చేసిన మెసేజ్ను. దీన్ని మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి తీసేయండి, మొత్తం క్లియర్ చేసేయండి. క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మీ యొక్క మొబైల్ డేటా అనేది ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్ చేసుకొని ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి చూస్తే మనకు ఆ మెసేజ్ అనేది కనిపించదు. సో అది ఎలానో ఇప్పుడు మీకు చూస్తాను, చూడండి. అది లాగౌట్ చేసి చూస్తాను. లాగౌట్ చేసి మీరు కూడా మీ యొక్క మెసేజ్ ఎవరు చదవకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మెసేజ్ ఓపెన్ చేస్తాను, చూడండి. మెసేజ్ ఓపెన్ చేశాను. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా హాయ్ అని. ఎట్టి పరిస్థితుల్లో మెసేజ్ చూడలేదు, మనం ఆల్రెడీ చూసేసాము. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. అలాగే మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్లో పెట్టిన స్టోరీస్ని ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో మనకు ఎగ్జాంపుల్ ఏదైనా పిక్ ఉంది అనుకోండి, దాన్ని చూసుకోవాలనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పిక్ ఉంది. ఈ పిక్ని మనం సేవ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తున్నారు ఏరో మార్కు, దీన్ని ఓకే చేయగానే మనకు స్టోరీగా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఆ విధంగా ప్రతిదీ మనం ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. మొబైల్లో సేవ్ కూడా అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఇలా లేటెస్ట్ ఒక ఫ్యూచర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. అదేమిటంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒక పిక్ అనేది పెట్టి చూస్తాను, చూడండి. పెట్టాను, డన్ అని
సేవ్ డ్రాప్ బాక్స్ ఇలా సేవ్ చేసుకోగానే మనకు డ్రాప్ బాక్స్ అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలా కాకుండా మనం టిక్టాక్లో వచ్చిన కొత్త ఫ్యూచర్ ఏంటి తెలుసా ఫ్రెండ్స్? మనం టిక్టాక్లో వీడియో చేస్తున్నప్పుడు ఆ వీడియోస్ని మనము మన మొబైల్లో ఇలా రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఇలా క్రియేటివిటీ రావడం జరుగుతుంది. ఇలా చాలా రకాలుగా మనం టిక్టాక్లో చేసుకున్న విధంగానే 4 మెంబర్స్ కానీ పిక్ కానీ సర్ప్రైజ్ ఏదైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతిదీ మీకు టిక్టాక్ వల్లే కూడా చాలా బాగుంటుంది యాప్. టిక్టాక్ని మించిందనిలేగా యాప్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇలా 4 మెంబర్స్ దాకా చేసుకోవచ్చు అన్నట్టు. ఆ విధంగా ప్రతిదీ మీకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో ఫ్రెండ్స్ అందరు కలిపి స్టోరేజ్గా పెట్టి వీడియో అనేది తీసుకోవచ్చు. ప్రతిదీ ఇప్పుడు నేను సిటీ వ్యూ చూస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు 4 మెంబర్స్ తోటి చాట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా లేఅవుట్ అని ప్రతిదీ ఒక్కొక్కటి ఉంటుంది. ఇక్కడ మీరు ఏదంటే అది పెట్టుకోవచ్చు. మనం సింబల్స్ ఫైర్ మండుతున్నట్టు అలా. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూస్తాను చూడండి. ఇలా ప్రతిదీ సెట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఫైర్ కనిపిస్తుంది. ఫైర్ లాగా మన పేస్ని అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఉంచుతాను చూడండి. ఎగ్జాంపుల్ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. మనం ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు. చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని హైస్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా చాలా మనం పేస్ని క్రాప్ కూడా చేసుకోవచ్చు. ఇలా ప్రతిదీ సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇందులో చాలా రకాలుగా ఉన్నాయి. మన పేస్ని కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ టిక్టాక్ని మించిపోయిన దాని వల్లే ఉన్నది ఫ్రెండ్స్ యాప్ అయితే. నాకైతే బాగా నచ్చింది యాప్. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. యాప్ ఒక్కసారి మీరు యూజ్ చేశారంటే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ. మనం పెట్టే వీడియోస్ని సెండ్ చేయకుండా మన మొబైల్లో సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ సేవ్ అని బటన్ కనిపిస్తుంది. దీన్ని కిందికానండి అంతే. కిందికంటే సేవ్ అని కనిపిస్తుంది. ఇక్కడ సేవ్ అయిపోతుంది. టాప్ అని నొక్కగానే సేవ్ ఎఫెక్ట్స్ అని ఎవరికైనా సెండ్ చేయాలని కూడా సెండ్ చేయొచ్చు. ఈ విధంగా ప్రతిదీ మన మొబైల్లో చాలా సులభంగా అనేది ఇందులో ఉన్న పిక్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇతరులు పెట్టే వాళ్ళ డీపీలను కూడా మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మీ యొక్క వీడియోని ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కింద కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.